అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అక్షింతలివిగో. రచయిత పులిపాక శ్రీరామచంద్రమూర్తి గారు. ఇక కథలోకి వెళితే, ఆ గది గోడలు తెల్లగా ఉన్నాయి. మెల్లిగా మెత్తగా తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ తెల్లగా ఉంది. డబుల్ కాట్ మీదున్న దుప్పటి తెల్లగా ఉంది. పక్కనే స్టూలు మీద తెల్ల సాసర్లో నిలబడి ఉన్న పాల గ్లాసు, అందులో పాలు తెల్లగా ఉన్నాయి. పక్క మీద మల్లెపూలు తెల్లగా ఉన్నాయి. కిటికీలోంచి పడుతున్న వెన్నెల, గోడ మీద ట్యూబ్లైట్ వెలుతురు తెల్లగా ఉన్నాయి. ఆ గది అంతా తెల్ల తెల్లగా నులివెచ్చగా ఉంది. డబుల్ కాట్ మీద కూర్చున్న అతను, గుమ్మం దగ్గర నిలబడ్డ ఆమె తెల్లని బట్టల్లో ఉన్నారు. అతను నవ్వాడు. ఆ నవ్వు తెల్లగా ఉంది. ఆమె నవ్వింది. ఆ నవ్వు తెల్లగానే ఉంది. వాళ్ళిద్దరికీ అంతకుముందు 2 క్షణాల క్రితమే వెన్నెలతో అభిషేకం చేయించినట్టు తెల్ల తెల్లగా మెరిసిపోతున్నారు. అతను మంచం మీద నుంచి లేస్తూ మళ్ళీ నవ్వాడు, గర్వంగా, మృదువుగా. ఆమె గుమ్మం దగ్గర నుంచి కదలకుండా నవ్వింది, సిగ్గుగా, మృదువుగా, మత్తుగా. ఎందుకు నవ్వుతున్నావు అడిగాడతను. ఆమె జవాబు చెప్పకుండా నవ్వింది, పెదాలు విడిపడకుండా. అతను ఆమె దగ్గరకొచ్చాడు. ఆమె అతని వైపు వెళ్ళబోయి మానేసింది. ఎందుకా నవ్వు అడిగాడతను మళ్ళీ, ఆమె భుజాల మీద చేతులేస్తూ. ఏం లేదు. ఏం లేకపోతే నవ్వడం ఎందుకు? మీరెందుకు నవ్వుతున్నారు? పెళ్లి చూపుల్లో మొదటిసారి నిన్ను చూసి చూడగానే ఇష్టపడ్డాను. ఈమెని పెళ్లి చేసుకుంటే బాగుండని అనుకున్నాను. నేను అనుకున్నట్టే పెళ్ళయింది. ఈ సంగతి చెబితే పెళ్లి చూపుల్లోనే ప్రేమించారా అని నవ్వుతావేమోనని నాకు నవ్వు వచ్చింది. నేను అంతే. మన పెళ్లి చూపులైన మర్నాడు రిటైర్డ్ ఇంజనీర్ గారింటికి వెళ్ళాను. కానీ మీ ప్రస్తావన ఎలా తీసుకురావాలో అర్థం కాలేదు. 2-3 సార్లు ఆంధ్ర ఎలక్ట్రానిక్స్ అన్నాను. సందర్భం పాడు లేకుండా. దాంతో ఇంజనీర్ గారు గ్రహించారు. మీకు నేను నచ్చానని చెప్పారు. ఆ సంగతి ఇప్పుడు మీతో చెబితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తుంటే నవ్వు వచ్చింది. అతను ఇంకోసారి నవ్వాడు. ఆమె మరోసారి నవ్వింది. మొహం కడుక్కొని చీర మార్చుకో, వాళ్ళొచ్చే టైం అయింది అందావిడ, కూతురు గుమ్మంలో కనిపించగానే. ఆమె భారంగా బాత్రూం వైపు వెళ్ళింది. భుజాన టవల్, చేతిలో సబ్బు పెట్టెతో ఎవరు వాళ్ళు ఎందుకొస్తున్నారని మాత్రం అడగలేదు. తమ్ముడు హడావుడిగా కాలేజీకి రాగానే గ్రహించింది మళ్ళీ పెళ్లి చూపులని. ఈ పెళ్లి చూపుల కార్యక్రమం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రారంభమై తను బీఎస్సీ ఫైనల్ ఇయర్కి వచ్చినా నిర్విఘ్నంగా సాగిపోతూనే ఉంది. ఎస్ఎల్సి తప్పిన వాడి దగ్గర నుంచి ఎంబీఏ పాస్ అయిన వాడి వరకు అందరూ వచ్చారు, చూశారు, వెళ్ళారు. ఒకడికి తను ఎత్తుగా కనిపించింది, ఇంకొకడికి లావుగా కనిపించింది. వేరొకతనికి కట్నం నచ్చలేదు, మరొకడికి తను నచ్చింది కానీ అతని అక్కకి నచ్చలేదు. ఇంకొకడు అన్నీ నచ్చాయని చెప్పి మళ్ళీ కనిపించనే లేదు. బెటర్ ఛాన్స్ వచ్చి ఆగిపోయినట్టున్నాడు. ఇప్పుడొచ్చే ఘనుడు ఎలాంటివాడో, తనలో ఎన్ని లోపాలు చూడగలడో. బాత్రూం నుంచి వచ్చి తనకున్న 3 కొత్త చీరల్లో ఒకటి తీసుకొని లోపలి గదిలోకి వెళ్ళింది. ఈ రాళ్ల నెక్లెస్ పెట్టుకొని ఈ 4 గాజులు వేసుకో అంది తల్లి నవ్వుతూ. పక్కింటి నుంచి బంగారు వస్తువులు తేవద్దని ఆమె 1,00,000 సార్లు చెప్పింది. ఆవిడ 1,00,000 సార్లు తెచ్చింది. ఆమె నెక్లెస్ పెట్టుకొని గాజులు వేసుకుంది. తనకున్న సన్నటి గొలుసు, 2 గాజులు పెళ్లి చూపులకొచ్చేవాణ్ణి ఆకర్షించలేవని ఆమెకి తెలుసు. తండ్రి వచ్చాడు. ఆ రోజే కూతుర్ని మొదటిసారి పెళ్లి చూపులకి సిద్ధం చేస్తున్నట్టు హడావుడిగా ఉన్నాడాయన. ఏమ్మా, రెడీ అయ్యావా? ఆమె తల ఊపింది. ఇక అబ్బాయి తనని చూడొచ్చు అన్నట్లు. చిన్నాన్ని బజారుకు పంపించాను, స్వీటు హాటు తెమ్మని అందావిడ. కష్టపడి ఇంట్లో తయారు చేసినా తినేవాడు కూతుర్ని చేసుకుంటాడనే నమ్మకం పోయిందావిడకి. ఈ మధ్య ఇళ్లలోనే చేసిన స్వీట్ల కంటే బజార్లోనే బాగుంటున్నాయి అన్నాడాయన భార్య ఉద్దేశం గ్రహించినట్టు. ఆ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అమ్మాయి ఒకే సినిమాలో ఒకే సన్నివేశం 6వ సారి చూస్తున్నట్టు ఫీల్ అయ్యింది. మొదటి 2వ పెళ్లి చూపులప్పుడు తల్లి ఇంట్లోనే ఎంతో జాగ్రత్తగా స్వీటు, బజ్జీలు చేసేది. ఇంట్లోనే చేయమని తండ్రి కూడా చెప్పేవాడు. 3వ పెళ్లి చూపుల కార్యక్రమం నుంచి పద్ధతి మారిపోయింది. అయినా ఇద్దరూ ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో బజార్ నుంచి స్వీటు తెప్పిస్తున్నట్టే మాట్లాడతారు. బయట ఆటో ఆగిన శబ్దం వినిపించింది. 1, 2, 3 నిమిషాలు గడిచాయి. ఆమె గుమ్మం చాటు నుంచి చూసింది. లావాటి ముసలావిడ సగం కనిపించింది. మొహానికి మించిన మీసాలున్న కాబోయే మామగారు కనిపించారు. ఆయన కట్నం
నవ్వు కూడా కనిపించింది. రిటైర్డ్ ఇంజనీర్ తెచ్చుకోలు నవ్వు కనిపించింది, వినిపించింది. ఆయన వెనక ఉన్న పెళ్ళికొడుకు కనిపించకుండానే లోపలికి వచ్చాడు. పలకరింపులు, కుశల ప్రశ్నలు ప్రారంభమయ్యాయి. ప్రయాణం బాగా జరిగిందా? ఆర్టీసీ మీద విమర్శలు. ఆటో వాడు ఎంత తీసుకున్నాడు? ఆటో వాళ్ళ మానసిక విశ్లేషణ. సొంత ఇల్లేనా? అవును, ఎప్పుడో మా తాతగారు కట్టించారు. పిల్లలు ఎంతమంది? జవాబు తెలిసిన ప్రశ్నే. ఇదే పెద్దది, మిగతా వాళ్ళు చిన్నవాళ్ళు. మా పెద్దబ్బాయి ఇంటరు, రెండోవాడు 9వ క్లాసు. వెరీ గుడ్. ఒక మైనస్ని బయటికి పంపిస్తే 2 ప్లస్లు బయట నుంచి తెలిస్తాయి. నాకు బయట నుంచి తెచ్చేది వీడొక్కడే, మిగతా ముగ్గురు ఆడపిల్లలు. సామాజిక ఆర్థిక దివాలా కోరుతనం. ఇప్పుడే బాగా చూసుకో, మొహమాట పడకుండా. తర్వాత సరిగ్గా చూడలేదని చెబితే బాగుండదు. అతను ఆమె వైపు చూశాడు. బాగానే ఉంది. ఇంతకుముందు తను చూసిన వాళ్ళకంటే అందగత్తె కాదు, వికారీ కాదు, కొంచెం సన్నగా ఉంది. పెళ్ళయ్యాక ఆడాళ్ళకి ఒళ్ళొస్తుందట. ఈమెకు ఒళ్ళొస్తే బాగుండి చావదు. మొహం గుండ్రంగానూ లేదు, కోలగానూ లేదు. ఏదో ఉంది. మొత్తానికి సాగిపోయే సెలయేర్లా లేదు, ఆగిపోయిన కొలంలా ఉంది. ఏమిటో వీధిలోకి వెళ్తుంటే మహా అందగత్తెలు కనిపిస్తారు, పెళ్లి చూపలకొస్తే ఒక్కతి కనిపించదు. ఆమె అతని వైపు చూసింది. బాగానే ఉన్నాడు. తను చూసిన మిగతా 6 కంటే అందంగానూ లేడు, వికృతంగానూ లేడు. ఇప్పుడిప్పుడే బొజ్జ పెరుగుతుంది. పెళ్ళయ్యాక మరీ వస్తుందేమో. మొహం పర్వాలేదు, ముక్కు మహా పొట్టి, చురుకుదనం తక్కువ. ఏమిటో షాపింగ్కి వెళ్తుంటే అందమైన కుర్రాళ్ళు చాలామంది కనిపిస్తారు, పెళ్లి చూపుల్లో ఒక్కడు కనిపించడు. పెళ్ళంటూ లేకపోతే చాలామంది స్త్రీలకి పురుష సుఖం, చాలామంది పురుషులకి స్త్రీ సుఖం దొరకదని చలమనుకుంటాను చెప్పాడు. అవును, అలాంటి బీభత్సకరమైన నిజాలు ఆయనే చెప్పగలడు. ఏమిటి పిచ్చి ఆలోచన? నీ పేరేమిటమ్మా అడిగింది కాబోయే అత్తగారు. 8వసారి చెప్పిందామె. ఏం చదువుతున్నావు? చెప్పింది. పాటలొచ్చా? రావు. వంట చేయడం వచ్చా? వచ్చు. ఒకసారి అటు ఇటు నడువమ్మా నడిచిందామె. 8 కళ్ళ చూపులు తన కాళ్ళ మీద. మావాడు ఎంఎస్సి పాస్ అయ్యాడు, ప్రస్తుతం ఆంధ్ర ఎలక్ట్రానిక్స్లో ఉద్యోగం, చెప్పాడు ముసలాయన. మా బావగారి మేనల్లుడి బావమరిది కూడా ఆ కంపెనీలోని పనిచేస్తున్నాడు. పేరు ఆనందరావు. ఓహో. ఆమె కుర్చీలో కూర్చొని ఎవరి వైపు చూడకుండా తన పాదాల వైపు చూసుకుంటోంది. అతను ఆమె మొహం వైపే చూస్తున్నాడు 2 క్షణాలకోసారి. ఇక నువ్వు వెళ్ళొచ్చమ్మా అన్నాడు ఇంజనీరు. ఆమె వెళ్ళింది. తర్వాత కొద్దిసేపు మామూలు మాటలు, చివరికి కుర్చీలు జరిపిన చప్పుడు వినిపించాయి. ఏ సంగతి ఇంజనీర్ గారితో చెబుతాం అన్నాడు ముసలాయన లేస్తూ. ఆమె తండ్రి వెర్రి నవ్వు నవ్వాడు. వార్తల కోసం తెలుగు సమాచారం కొనుక్కున్నవాడిలా. 2 నిమిషాల తర్వాత ఆటో వెళ్ళిన శబ్దం వినిపించింది. తండ్రి తల్లి లోపలికి వచ్చారు. ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా పక్కింటి వాళ్ళ నెక్లెస్, గాజులు తీసి బల్ల మీద పెట్టి చీర మార్చుకుంటోంది. ఏం చెప్పారు వాళ్ళు? నువ్వు నా పక్కనే ఉన్నావుగా, మళ్ళీ ఇదేం ప్రశ్న? ఆ ముసలాయనతో రోడ్డు కవతల ఏదో మాట్లాడారుగా. నాతో మాట్లాడలేదు, ఇంజనీర్ గారితో ఏదో మాట్లాడాడు. నేను బాగుండదని యువతలికి వచ్చాను. అరగంట తర్వాత ఇంజనీరు లోపలికొచ్చాడు. ఆయన రిటైర్ అయ్యాక ఇప్పటికీ 12 పెళ్ళిళ్ళు చేయించాడు. పెళ్లి చేయించడం సత్కాలక్షేపం, ప్రజాసేవ. అదీగాక బోల్డంత పుణ్యం వస్తుంది. ఆడాళ్ల వైపు సూటిగా చూసే కుర్రాళ్ళకి, కుర్రాళ్ళ వైపు ఓరగా చూసే అమ్మాయిలకి ఆయన పెళ్లి సంబంధాలు చూస్తుంటాడు. ఇక్కడికి వచ్చే ముందే మా ఇంటికి వచ్చారు వాళ్ళు, అన్నీ చెప్పారు. ఇంజనీర్ గారికి మజ్జిగ తీసుకురా అన్నాడాయన. ఆవిడ వెళ్ళింది. తనక్కడ ఉండటం భర్తకిష్టం లేదని ఆవిడకు తెలుసు. ఎంతలో ఉన్నారు? 15,000, 5 తులాల బంగారం. అంత కట్నం నేను ఇవ్వలేను, ఏదో రకంగా సంపాదించాలి. మీ అమ్మాయికి 21 వెళ్ళాయి, ఆలస్యం చేస్తే లాభం లేదు అన్నాడాయన వయసు పెరిగిన కొద్దీ కట్నం పెరుగుతుందని హెచ్చరిస్తూ. 15,000 పైగా బంగారం, మొత్తం 30,000 భరించలేను, కొంత తగ్గించమనండి. కుదరదన్నారు. ఇది కూడా అమ్మాయి బాగుందని తగ్గించి అడిగారట. తగ్గించే ప్రతివాడు ఇదే మాట చెబుతాడు. ఆమె గుమ్మం చాటుకి నిలబడి వింటోంది పాతబడిన మాటలన్నీ. 12,000, 4 తులాల బంగారానికి నేను ఒప్పిస్తాను. మీరు రెడీయేనా? ఆలోచిస్తాను. ఆలోచించడం ఏమిటి? ఏదో మానవాళికి మహోపకారం చేస్తున్నట్లు మీ కూతురు పెళ్లి కట్నం ఇచ్చుకోక తప్పదు. సరే, అంతకంటే పైసా ఇవ్వలేను. వాళ్ళ సంభాషణ పూర్తవడం గమనించి ఆవిడ మజ్జిగ తెచ్చింది. ఇంజనీరు తాగేసి వెళ్ళిపోయాడు. ఏమన్నారట వాళ్ళు అడిగిందామె ఏం తెలియనట్లు. 15,000, 5 తులాల బంగారం అడిగారట. నేను 12,000, 4 తులాల బంగారానికి ఒప్పుకున్నాను చెప్పాడాయన. ఆవిడ అంతా విన్నదని తెలిసి కూడా.
ఈ సంబంధం కుదిరితే బాగున్ను. ఆ అబ్బాయి బాగానే ఉన్నాడు, మంచి ఉద్యోగమే చేస్తున్నాడు అందావిడ 8వ సారి. ఆయన నవ్వాడు. పెళ్లి చూపలకొచ్చిన ప్రతివాడు భార్యకి నచ్చుతున్నందుకు. 3 రోజుల తర్వాత ఇంజనీరు కబురు చేశాడు. కట్నం పైసా కూడా తగ్గించడానికి ఇష్టపడటం లేదని. ఆయన ఆ సంబంధం వదిలేశాడు. ఆవిడ నిరాశపడింది. ఆ బీఎస్సీ ఫైనల్ ఇయర్ అమ్మాయి ఏదో దినపత్రిక ఆదివారం అనుబంధంలో కట్నం తీసుకునే యువకుల్ని తిడుతూ పెద్ద వ్యాసం రాసేసింది. ఏడాది గడిచింది. ఇంకో 3 ఆమెను చూశారు, వెళ్ళారు. ఆమె బీఎస్సీ పాస్ అయింది. ఏం తోచక వీధి మలుపులో ఉన్న టైప్ ఇన్స్టిట్యూట్లో టైపు నేర్చుకోవడం ప్రారంభించింది. పెళ్లి కాని అమ్మాయిలు చాలామందిలాగానే ఆయన సంబంధాలు చూస్తూనే ఉన్నాడు. తను ఎంత కట్నం ఇవ్వగలడో చెబుతూనే ఉన్నాడు. ఆవిడ నిరాశపడుతూ ఆశపడుతూ ఎదురు చూస్తూనే ఉంది. ఆ రోజు సాయంత్రం హడావిడిగా వచ్చాడు ఇంజనీరు. ఆవిడ కాఫీ ఇచ్చింది, తాగాడు. నీకో మంచి శుభవార్త. కిందటేడు మన అమ్మాయిని చూసి వెళ్ళారు కదా, ఆంధ్ర ఎలక్ట్రానిక్ కంపెనీ కుర్రాడు. అతని తండ్రి మళ్ళీ కబురు చేశాడు. ఎందుకు? ఏడాది తర్వాత. ఇప్పటికైనా గుర్తొచ్చినందుకు సంతోషించండి. 12,000 4 తులాల బంగారానికి రెడీ అయ్యేనట. ఆ బంగారంతో అమ్మాయికి గాజులు చేయిస్తారట. నీతో చెప్పమన్నారు. మన అమ్మాయికి మనం చేయించుకోలేమా? వాళ్ళకి బంగారం ఇవ్వడం దేనికి, వాళ్ళు చేయించడం దేనికి? అదో ముచ్చట. ఇప్పుడింత హఠాత్తుగా మా సంబంధం ఎందుకు గుర్తొచ్చిందో ఏమో, ఆ ప్రశ్న నేను అడగడం లేదు. ఆయన చెప్పలేదు. అయినా ఆ ప్రశ్నలన్నీ మనకు అనవసరం. మన అమ్మాయికి మొగుడు కావాలి, వాళ్ళకి కట్నం కావాలి. ఈ ఏడాదిలో ఎంతమందిని చూశారో? మీరు మాత్రం చూడ్డం లేదు. 116లకి ఎమ్మేవాడు దొరుకుతాడేమోనని. సర్లే అప్పుడు కట్నం చాలదని వెళ్ళారు కదా అని కొంచెం అనుమానంగా ఉంది. ఊరికే సాగదీయడం అనవసరం. ఇది తాడు ముక్క వ్యవహారం, రబ్బర్ ముక్క కాదు. మీకు ఇష్టమో కాదో తేల్చి చెప్పండి. ఆయన లోపలికి వెళ్ళి భార్యకి చెప్పాడు. ఆవిడ వెంటనే ఒప్పుకుంది. ఆ అమ్మాయికి పెళ్లికల వచ్చేసిందని చెప్పి సందర్భానుగుణంగా పాత సామెత కూడా చెప్పింది. ఆయన బయటికి వచ్చాడు. సరే, మీ ఇష్టం. మీలాంటి పెద్దవాళ్ళు చెప్పినప్పుడు కాదనకూడదు. తాంబూలాల రోజు మనం అనుకున్నంత ఇస్తాను. మళ్ళీ పేచీ పెట్టొద్దని చెప్పండి. అవన్నీ నేను చూసుకుంటానుగా. పేచీ పెడితే పోలీసులతో చెప్పవు అన్నాడు ఇంజనీర్ నవ్వుతూ. ఇంకో మాట, ఆ 4 తులాల బంగారానికి అయ్యే డబ్బు కూడా ఇస్తాను. బంగారం వాళ్ళనే కొనుక్కోమనండి. మనం తెస్తే నసుకుతారేమో. ఈ సలహా నేనే ఇద్దామనుకుంటున్నాను. మీరే చెప్పారు. పెళ్లి నిశ్చయమైపోయింది. తాంబూలాలు పుచ్చుకొని శుభలేఖ రాయించారు. ఆయన 12,000 4 తులాల బంగారానికి అయ్యే డబ్బు ఇచ్చాడు. వియ్యంకుడు ఆయన్ని బావగారు, ఆవిడని అక్కగారు అని ఆప్యాయంగా మాట్లాడాడు. కాబోయే కోడలికి మురుగులంత గాజులు చేయిస్తానని చెప్పాడు. ఆ రోజు రాత్రికి పెళ్లి. ఆయన ఇంటి ముందు హడావిడి. షామియానా, పట్టుచీరలు, భజంత్రీలు, పిల్లలల్లరి, కేకలు, నవ్వులు. పెళ్లి కొడుకుని పీటల మీదికి రమ్మనండి బ్రాహ్మణుడు చెప్పాడు. రాడట, అతని పెద్ద చెల్లెలు చెప్పింది. ఎందుకని గాబరాగా అడిగాడు ఆమె తండ్రి. ఆవిడకి ఆడపడుచు కట్నం 1,116 ఇస్తే తప్ప అన్నగారిని పీటల మీదికి పంపదట. 24,000 ధారపోశాను కదా, ఇప్పుడు ఇదేం ఉపద్రవం? ఆటలో అరటిపండనుకో. ఇప్పటికిప్పుడు ఈ 1,116 ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడు ఇస్తే మిగతా ఖర్చుల మాట ఏమిటి? మాకేం తెలీదు. గంగలో దూకు. రైల్లో అంత దూరం వెళ్ళి దూకడం కష్టమనిపిస్తే గోదాట్లో కలిసిపో. ఆయన వియ్యంకుణ్ణి, ఆయన భార్యని, వాళ్ళిద్దరూ పుట్టించిన వాళ్ళని తిట్టుకుంటూ 1,116 తెచ్చి తన కూతురికి కాబోయే మరదలికి పంపించాడు. కొత్త చీర, రవికగుడ్డతో సహా. పెళ్లి కొడుకు పీటల మీదికి వచ్చాడు. ఆ అమ్మాయికి బుద్ధి లేకపోతే పెళ్లి కొడుకైనా ఉండాలి అన్నాడాయన భార్యతో రహస్యంగా. మాట్లాడకండి, వింటే బాగోదు. కట్నం లాంఛనాలప్పుడు ఆడపడుచు కట్నం ప్రసక్తే లేదు. ఇప్పటికప్పుడు సృష్టించారు. నా అనుమానం అమ్మాయి అడిగి ఉండదు. పెద్దాళ్లే నూరిపోసి ఉంటారు. పోనిద్దరు నడుం వరకు మునిగాం. మెడదాకా మునగడానికి భయపడ్డం దేనికి? ఇలా బాధపెట్టి డబ్బు గుంజే వాళ్ళు బాగుపడరు. పెళ్లి పందిట్లో ఏం మాటలు? ఆడపడుచు కట్నం కోసం ఇంత హడావుడి చేసిన వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం మన అమ్మాయికి గాజులు చేయిస్తారని నాకేం నమ్మకం లేదు అన్నాడాయన మరీ మెల్లిగా. చేయించే ఉంటారు. ముందే ఊహించుకొని బాధపడ్డం దేనికి? ఇప్పుడేం మాట్లాడకండి. చదివింపులప్పుడు ఇవ్వకపోతే ఆలోచిద్దాం. ఆలోచించడం కాదు, నానాయాగి చేసేస్తాను. అడుగులకి మడుగులొత్తుతూ కూర్చుంటే ఈ కాలంలో లాభం లేదు.
మనకేం మాట్లాడకపోతే గాజులు చేయించాను, మా చిన్నమ్మాయి ముచ్చట పడితే ఇచ్చేశాను అంటారు. ఆవిడ మాట్లాడలేదు. పెళ్ళికొడుకు పీటల మీదికి వచ్చాడు. నెత్తిమీద బెల్లం జీలకర్ర తెర పట్టడం, మంగళసూత్ర ధారణ పూర్తయింది. చదివింపులు మొదలయ్యాయి. వివాహ మహోత్సవ సందర్భంగా అమ్మాయి మామగారు ఆశీర్వదించి ఇచ్చినవి 2 బంగారు గాజులు అని బ్రాహ్మడు ప్రకటిస్తాడేమోనని ఆయన పాపం చాలా ఆదుర్దాగా తన ఊహ నిజం కాకూడదనే ఆశతో ఎదురు చూశాడు. కానీ ఆ ప్రకటన వినిపించలేదు. భోజనాలయ్యాయి. ఆయన వియ్యంకుడి దగ్గరకు మనసులో మండిపడుతూ వెళ్ళాడు. పెళ్లి రోజున బంగారు గాజులు గొనిగాడాయన. వియ్యంకుడు బ్రహ్మాండమైన జోకు పేలినట్టు ఆనందంగా నవ్వాడు. ఆ సంగతే చెబుదామనుకుంటున్నాను, మీరే వచ్చారు. మీరిచ్చిన డబ్బులో బంగారం రాని మా పరబ్రహ్మంకిచ్చాం. పెళ్లి నాటికి చేసిస్తానని మాటిచ్చాడు తప్ప మాట నిలుపుకోలేదు. అక్కడికే పాపం మావాడు రోజు పరబ్రహ్మం దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు. ఏం చేస్తాం, సర్లేండి ఇవాళ కాకపోతే రేపు చేసిస్తాడు. ఒక మాట చెబుదామని వచ్చా. గాజుల సంగతి ఎత్తాను. చెప్పండి బావగారు. పెళ్ళి అయిపోయింది, అది కాస్త అయిపోతే గర్భధానమా? ఇప్పుడేం కుదరదు. అలా అంటే ఎలా బావగారు? ఈ వారంలోనే మంచి రోజు చూసి. మంచి రోజు కాదు సమస్య. మా వాడి ఫ్రెండు ఏమన్నాడతను? భోజనం బాగాలేదన్నాడా? మర్యాదలు చేయలేదన్నాడా? రాత్రి పేక ముక్కలు తెమ్మంటే మా చిన్నాడు తెచ్చిచ్చాడే. అవేం కాదు. మా వాడి పెళ్ళికి కొత్త స్కూటర్ మీద వస్తానని అతను శపథం చేశాడట. ఇప్పుడు నిజంగా మాట నిలబెట్టుకున్నాడు. ఆ కుర్రాడి స్కూటర్ చూసి మీ అల్లుడు తెగ ఇదైపోతున్నాడు. ఎందుకండి స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు? పేపర్లలో యాక్సిడెంట్లు చదువుతుంటే రోడ్డు మీదకి వెళ్ళడానికి భయంగా ఉంది. ఏమో, నేనెంత చెప్పినా మీ అల్లుడు వినడం లేదు. స్కూటర్ అనే కలవరిస్తున్నాడు. కట్నం కరెక్ట్గానే ఇచ్చారు. ఆడపడుచు కట్నం కరెక్ట్గానే ఇచ్చారు. పెళ్ళి ఓ మోస్తరుగా చేయించారు. ఇప్పుడు స్కూటర్ అడగడం బాగుండదని చెప్పినా వాడు వినడం లేదు. కావాలంటే మీ అల్లుడితో మీరే మాట్లాడుకోండి. ఆయన వెళ్ళాడు. పెళ్ళికొడుకులాగానే ఉన్నాడు. ఆ రోజే గీసిన గడ్డం, తల అంటుకున్న జుట్టు, కిందికి వాలిన దుబ్బమీసాలు, తెల్ల లుంగి, మంచం మీద పడుకొని ఏదో వారపత్రికలో శృంగార కథ చదువుతూ విచ్చలవిడిగా ఊహించుకుంటున్నాడు. మీరు స్కూటర్ కావాలన్నారని మీ నాన్న చెప్పారు అన్నాడాయన. అల్లుడితో మొట్టమొదటిసారి స్కూటర్ గురించి మాట్లాడడం ఆయనకేం నచ్చలేదు. మా నాన్న మాటల్లో అబద్ధమేం లేదు. నేను స్కూటర్ అడిగాను. ఇప్పటికీ చాలా ఖర్చు అయ్యింది. మీతో చెప్పకూడదనుకోండి, కానీ స్కూటర్ కొనిస్తే ఇంకో 15,000 అవుతుంది. అంతే కదా. చెల్లెలు చెప్పిందని పీటల మీదికి రానివాడు, కాబోయే భార్య గాజుల గురించి పట్టించుకొని వాడి తల్లిదండ్రుల మాట జవదాటకుండా స్కూటర్ కోసం భీష్మించు కూర్చున్నవాడు తన గోడు వినడని ఆయనకు అర్థమైపోయింది. దాంతోపాటే రోషం కూడా వచ్చింది. వెంటనే మార్వాడి దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చి స్కూటర్ కొనిచ్చాడు. ఆ రోజు సాయంత్రాన వియ్యంకుడు బ్రాహ్మడు కూర్చొని శోభనానికి ముహూర్తం నిర్ణయించారు. ఆ గది గోడలు తెల్లగా ఉన్నాయి. మెత్తగా తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ తెల్లగా ఉంది. డబల్ కాట్ మీదున్న దుప్పటి తెల్లగా ఉంది. పక్కనే స్టూలు మీద తెల్ల సాసర్తో నిలబడి ఉన్న పాల గ్లాసు, అందులో పాలు తెల్లగా ఉన్నాయి. తను నవ్వాడు. ఆ నవ్వు తెల్లగా ఉంది. ఆమె నవ్వింది. ఆ నవ్వు తెల్లగానే ఉంది. వాళ్ళిద్దరికే అంతకుముందు 2 క్షణాల క్రితమే వెన్నెలలో అభిషేకం చేయించినట్టు తెల్లగా మెరిసిపోతున్నారు. అతను మంచం మీద నుంచి లేస్తూ మళ్ళీ నవ్వాడు, గర్వంగా, మృదువుగా. ఆమె గుమ్మం దగ్గర నుంచి కదలకుండా నవ్వింది, సిగ్గుగా, మృదువుగా, మత్తుగా. ఎందుకు నవ్వుతున్నావు అడిగాడు అతను. ఆమె జవాబు చెప్పకుండా నవ్వింది, పెదాలు విడిపడకుండా. అతను ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె అతని వైపు వెళ్ళబోయి మానేసింది. ఎందుకా నవ్వు అడిగాడతను మళ్ళీ, ఆమె భుజాల మీద చేతులేస్తూ. ఏం లేదు. ఏం లేకపోతే నవ్వడం ఎందుకు? మీరెందుకు నవ్వుతున్నారు? పెళ్లి చూపుల్లో మొదటిసారి నిన్ను చూడగానే ఇష్టపడ్డాను. ఈమెను పెళ్లి చేసుకుంటే బాగుండును అనుకున్నాను. నేను అనుకున్నట్టే పెళ్ళయింది. ఈ సంగతి చెబితే పెళ్లి చూపుల్లోనే ప్రేమించారా అని నవ్వుతావేమోనని నాకు నవ్వు వచ్చింది. నేను అంతే. మన పెళ్లి చూపులైన మర్నాడు రిటైర్డ్ ఇంజనీర్ గారింటికి వెళ్ళాను. కానీ మీ ప్రస్తావన ఎలా తీసుకురావాలో అర్థం కాలేదు. 2-3 సార్లు ఆంధ్ర ఎలక్ట్రానిక్స్ అన్నాను, సందర్భం పాడు లేకుండా. దాంతో ఇంజనీర్ గారు గ్రహించారు. మీకు నేను నచ్చానని చెప్పారు. ఆ సంగతి ఇప్పుడు మీతో చెబితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తుంటే నవ్వు వచ్చింది. అతను ఇంకోసారి నవ్వాడు. ఆమె మరోసారి నవ్వింది. ఎవరు చెబుతారు వాళ్లతో? నవ్వకండి, ఇది విషాదమని.
ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.